నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు తెలంగాణలో మోదీ పర్యటన. పటాన్ చెరువులో బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని. లోక్సభ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్. నేడు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం. నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగిలేటి పర్యటన. నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం. నేడు ఢిల్లీకి సీఎం జగన్. కేంద్రంలో పెద్దలతో భేటీ అయ్యే ఛాన్స్. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు రైతు సంఘాల నిర్ణయం. మార్చి 6న ఢిల్లీలో నిరసన, 10న దేశవ్యాప్త రైలు రోకో. పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరించనుంది. ఈ నెల 12న కరీంనగర్లో ఎన్నికల ప్రచార సభను గులాబీ పార్టీ నిర్వహించనుంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. కొన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తుంది. రేపు కొంతమంది అభ్యర్థుల పేర్లు బీఆర్ఎస్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. నేడు కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. రేపు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అభ్యర్థుల విషయంలో కసరత్తు చేస్తున్న అధినేత కేసీఆర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. నేతల అభిప్రాయాలు, సూచనలు తీసుకుని పార్టీ ప్రకటించాలని భావిస్తున్న అభ్యర్థుల పేర్లు కూడా వారికి తెలియజేశారు. ఈ నెల 12న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో భారీ బహిరంగ సభతో లోక్సభ ఎన్నికల ప్రచార సమర శంఖారావాన్ని పూరించనున్నారు కేసీఆర్. ఉద్యమకాలం నుండి బీఆర్ఎస్కి సెంటిమెంట్గా వస్తున్న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే సభ నిర్వహించేలా ప్లాన్ చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ బస్సు యాత్రలు, రోడ్ షోలు, మండల స్థాయిలో పార్టీ మీటింగులకు ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ పై వ్యతిరేకతను అస్త్రంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. ఈ సభ ద్వారా ప్రజలను ఆకర్షించేందుకు బీఆర్ఎస్ కార్యక్రమాలు చేపట్టనుంది. లోక్సభ ఎన్నికలకు 2 జాతీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం మరింత దూకుడుగా వెళ్లాలని భావిస్తుంది. కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా మాజీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తగ్గలేదని, ఇదే తరుణంలో కాంగ్రెస్పై 2 నెలల్లోనే వ్యతిరేకత ప్రారంభమైందని కేసీఆర్ నేతలతో అన్నారు. రైతులకు కరెంటు, నీళ్లు ఇవ్వలేకపోతుందని, వచ్చే ఎన్నికల్లో గ్రామ స్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలను కలుపుకొని పోవాలని నేతలకు సూచించారు బీఆర్ఎస్ అధినేత. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతున్న నేపథ్యంలో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే ఇబ్బందులు తప్పవని గులాబీ పార్టీలో టాక్ నడుస్తుంది. చేవెళ్ల, ఖమ్మం లోక్సభ స్థానాలకు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న గడ్డం రంజిత్ రెడ్డి, నామా నాగేశ్వరరావు పేర్లను ప్రకటించినప్పటికీ వారు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుంది. దీంతో లోక్సభ అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్కి సవాల్గా మారింది. వీలైనంత త్వరగా ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే 2 జాతీయ పార్టీలు సభలు, సమావేశాలతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోని బీఆర్ఎస్ లోక్సభ రేసులో ముందుండే విధంగా గులాబీ బాస్ కసరత్తులు చేస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఎస్పీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతుంది. ఆ పార్టీ రాజ్యాధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా పోటీ దిగనున్నారు. గతంలో సిర్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసినా ఇప్పుడు విజయం సాధిస్తానని అంటున్న ప్రవీణ్ కుమార్ ధీమా ఏ మేరకు సఫలీకృతం కాగలదు? వాచ్ ది స్టోరీ.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ క్యాడర్ కు చేదు అనుభవమే మిగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసిన సిర్పూర్ లో ఏనుగు గుర్తుకు ఎదురు ఉండదని, నీలం జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు భావించారు. అయితే సిర్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఓటమి పాలవడమే కాకుండా 3వ స్థానానికి పరిమితమయ్యారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రవీణ్ కుమార్ సీఎం అభ్యర్థి అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించగా ఆయన స్థానంలోనే ఆయన గెలవకపోగా 2వ స్థానం సైతం పొందలేకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ అప్పుడు డీలా పడింది. పార్టీ అధినేత్రి మాయావతి ఈ పరాజయంపై అసహనం వ్యక్తం చేసినట్లు నాడు వార్తలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయడంలో బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆ పార్టీ అధిష్టానం భావించింది. మరోసారి ఆ తరహా పొరపాట్లు జరగకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నియమించిన బీఎస్పీ అధికార ప్రతినిధులను నియోజకవర్గ ఇన్ఛార్జీలపై వేటు వేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలను 4 జోన్లుగా విభజించి ప్రతి జోన్ కు ఒక్కో కన్వీనర్ ను నియమించింది. ఒక్కో జోను పరిధిలోని 4 పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యేలా జోన్ల విభజన చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానాన్నైనా గెలిచి తీరాలనే పట్టుదలతో బీఎస్పీ అధిష్టానం ముందుకు వెళ్తుందని తెలిసింది. ఇందులో భాగంగా బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేయడం, ప్రయోగాలు చేయడం కాకుండా ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయించాలని ఆలోచనలు చేస్తుంది. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ పరిధిలోని నేతలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రలు సాగిస్తూ ప్రచారం మొదలుపెట్టేశారు. ప్రవీణ్ కుమార్ సిర్పూర్లో ఓడిపోవడంతో ఇక్కడికి వస్తున్నారనే విమర్శలు ఒకవైపు వస్తుండగా ఎన్నికలకు ముందే నియోజకవర్గాలు ఎంచుకోవడం మైనస్ కావచ్చునని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి నాగర్ కర్నూలు ప్రజలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. మరి రాష్ట్రంలో హేమాహేమి పార్టీలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పేరుందాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ పాలన సాగిస్తుంది. బీజేపీ తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ పరిస్థితుల్లో బీఎస్పీ ఏ రీతిన ఈ పార్టీలతో పోరు సల్పగలదు, ఎంతవరకు సఫలీకృతం కాగలదు, ఎన్ని సీట్లు దక్కించుకోగలదు అనే ప్రశ్నలకు భవితే సమాధానం చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు, అవుతున్నారు కూడా. ఒక్క వీడియోతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షార్ట్స్, రీల్స్ చేస్తూ నేమ్, ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఒక్క వీడియో క్లిక్ అయితే చాలు స్టార్ స్టేటస్ కూడా వీరి సొంతమవుతుంది. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు కూడా కొల్లగొడుతున్నారు. కానీ విశాఖకు చెందిన ఈ అమ్మడి రూటే సపరేట్. నటిగా పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకోవాల్సిన ఈ సమయంలో చేతివాటం ప్రదర్శించి జైలు పాలైంది ఓ సెలబ్రిటీ. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నటి సౌమ్య శెట్టి అలియాస్ సౌమ్య కిల్లంపల్లి దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిలాడీ లేడీ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గత నెల 23న విశాఖ నగరం దొండపర్తి ప్రాంతం బాలాజీ మెట్రో రెసిడెన్సీలోని ఫ్లాట్ నెంబర్ 102లో భారీ చోరీ జరిగింది. 150 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు యజమాని ప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన డీసీపీ క్రైమ్ వెంకటరత్నం ఆధ్వర్యంలో ఏడీసీపీ గంగాధర్ ఇంటికి చేరుకొని ఇల్లుతో పాటు ఇంట్లో బీరువాను పరిశీలించారు. బీరువాపై ఉన్న వేలిముద్రలను క్లూస్ టీం సేకరించింది. ఫ్లాట్ బయట ఉన్న సీసీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. అయితే బాధితుడు 11 మందిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి 11 మందిపై విచారణ ప్రారంభించారు. వీరిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్యనే ప్రధాన నిందితురాలుగా పోలీసులు గుర్తించారు. గోపాలపట్నం పాలిమర్స్కు చెందిన సౌమ్య శెట్టి ఇన్స్టాలో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. ఆమె ట్రిప్ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం శివం అనే మూవీ కూడా చేస్తుంది. జనపల ప్రసాద్ కుమార్తె మరో ఇన్ఫ్లుయెన్సర్ మౌనిక అనే అమ్మాయితో 2016లో సౌమ్యకు పరిచయం ఏర్పడింది. ఆమెతో పరిచయం పెంచుకొని 8 ఏళ్లుగా వారితో నమ్మకంగా నటించి తరచుగా మౌనిక ఇంటికి వెళ్లేది. నేరుగా బెడ్రూమ్లోకి వెళ్లి అక్కడ బాత్రూమ్ వాడుకుంటూ ఉండేది. గదిలోకి వెళ్లిన ప్రతిసారి గంటలు ఉండేది. అలా 2-3 సార్లు చేసింది సౌమ్య.
అలా వెళ్లిన ప్రతిసారి చేతివాటం ప్రదర్శించి సుమారు కేజీ బంగారం కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే యలమంచిలిలో బంధువుల వివాహానికి గత నెల 23న మౌనిక కుటుంబ సభ్యులు బయలుదేరారు. ఆభరణాల కోసం బీరువాలో లాకర్ తెరవగా అందులోని 150 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు అసలు గుట్టు విప్పారు. ఆమె నుండి 74 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ఈ కిలాడీ లేడీ వ్యవహారం బయటకు వచ్చింది. ఫేమస్ అయ్యాక కూడా చెత్త పనులు చేస్తూ వార్తల్లో నిలిచింది సౌమ్య. సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు 15 రోజుల రిమాండ్కు తరలించారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సీఎం జగన్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. చిత్తూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఇటీవల విజయానందరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో అసంతృప్తిగా ఉన్న శ్రీనివాసులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో హైదరాబాద్లో సమావేశమయ్యారు. పవన్తో భేటీ అయిన కొన్ని గంటల్లోనే శ్రీనివాసులను వైసీపీ సస్పెండ్ చేసింది. త్వరలో ఆరని శ్రీనివాసులు జనసేనలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికపై ఏపీ బీజేపీ కసరత్తు పెంచింది. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన 2 రోజుల సమావేశంలో ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసింది. ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన అప్లికేషన్స్ ను సీనియర్ నాయకులతో కలిసి క్రోడీకరించామని పురంధేశ్వరి తెలిపారు. తాము పంపే పేర్లను జాతీయ నాయకత్వం పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తుందని తెలిపారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు అధిష్టానం అభ్యర్థులు నిర్ణయిస్తుందన్నారు. ఇక ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. మోదీ పథకాలు ప్రజలకు చేరువవుతాయన్న నమ్మకం ఏర్పడిందని తెలిపారు. మహిళా సాధికారతపై ప్రధాని మోదీకి ప్రత్యేక శ్రద్ధ ఉందని చెప్పారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పురంధేశ్వరి తెలిపారు. మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ కేవలం మహిళలకి సంరక్షణ కల్పించడం మాత్రమే కాదు, సాధికారతను అందించాలి అనేటువంటి కృత నిశ్చయంతో వారు చేసినటువంటి సేవలు ఇవాళ మహిళలు గుర్తించి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు. డ్వాక్రా మహిళలు ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ తెలుసు, నిన్న మొన్నటి వరకు గ్రూపులు తీసుకున్నటువంటి లోను 2 లక్షల రూపాయలు ఉంటే ప్రతి ఒక్కరికి బహుశా ఆ గ్రూప్లో ఉన్నటువంటి 10 మంది మహిళలకి 20 వేలు వచ్చేది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు అదే లోన్ ఏదైతే ఉందో దాన్ని 20 లక్షలకి పెంచి ఇవాళ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి 2 లక్షలు అందుకునే విధంగా వారు దారిని సుగమం చేయడం జరిగింది. లక్పతి దీది అని అంటే లక్షాధిపతురాల్ని చెయ్యాలి అనేటువంటి లక్ష్యంతో మహిళల్ని
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొన్న ఘటనలో 5గురు మృతి చెందారు. వనపర్తి జిల్లా కొత్తపేట జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. కారు బళ్ళారి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీసుకోనా తీసుకోనా వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొన్న ఘటనలో 5గురు మృతి చెందారు. వనపర్తి జిల్లా కొత్తకోట జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నారు. కారు బళ్ళారి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి వెంకట్, వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? మాధురి, వనపర్తి జిల్లా కొత్తకోట జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అంటే బళ్ళారి, కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి నుంచి హైదరాబాద్ ఒక కుటుంబము హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జాతీయ రహదారి కొత్తకోటపై చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3:30-4 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు అక్కడ పోలీసులు చెప్తున్నారు. అంటే అతివేగంతో పాటు నిద్రలో ఉండడం వల్లనే ఈ కారు వేగంగా వచ్చి చెట్టును ఢీకొన్న ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది, కారులో 11 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రమాదం చూసుకుంటే మనము అతివేగం వల్లనే ఢీ కొట్టడం వల్ల ఆ కారులో ప్రయాణిస్తున్న 6 మంది అంటే స్పాట్ లో 4గురు చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు, ఇలా 6గురు కూడా ఆ ప్రయాణం కారులో ఉన్నవారు 6గురు కూడా చనిపోయారని మనకు ప్రాథమికంగా తెలుస్తుంది పోలీసుల వల్ల. అంటే ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై చూసుకుంటే ఉదయం 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు అయితే చెప్తున్నారు, పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎల్ఎన్టీ అంటే టోల్ గేట్ కు సంబంధించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ చనిపోయిన వారిని ఆసుపత్రికి తరలిస్తూ క్షతగాత్రులను కూడా 108 అంబులెన్స్ లో వనపర్తి జిల్లా కేంద్రానికి ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు మొత్తంగా చూసుకుంటే వాళ్ళ పేర్లు మాత్రం ఇప్పుడు కర్ణాటక వాళ్ళు ఉండడంతో స్థానికంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళ పేర్లు వివరాలు అయితే తెలియడం లేదు. ఈ ప్రమాదంలో మాత్రం 3 చిన్నారులు కూడా చనిపోయిన సమాచారం ఉంది. చిన్నారులతో పాటు ఒక వృద్ధురాలు, మరో 2 యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చనిపోయిన సమాచారం అయితే ఉంది. దీనికి టోటల్ గా చూసుకుంటే దీనికి సంబంధించిన క్షతగాత్రులను ఎప్పుడైతే హైదరాబాద్ వనపర్తికి జిల్లా ఆసుపత్రికి తరలించారో వారు చికిత్స పొందుతుంటే 2 పరిస్థితి, దానిలో కూడా మొత్తం 11 మందిలో 6గురు చనిపోయారు. మరో 2 పరిస్థితి కూడా పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వాళ్ళ హుటాహుటిన హైదరాబాద్ కు తరలించే ఏర్పాట్లు అయితే ఆ పోలీసులు అయితే చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే టోటల్ గా ఒకే ఫ్యామిలీకి చెందిన 11 మంది ఎట్టిగా కారులో ప్రయాణిస్తున్న ఈ ప్రమాదంలో అక్కడ కొత్తకోట వద్ద చోటు చేసుకోవడం, ప్రమాదంలో అక్కడికక్కడే 6 మంది చనిపోవడం, ఇలా మరో 2 పరిస్థితి తీవ్రంగా ఉండడం, వాళ్ళని అయితే హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రమాదం అయితే అతివేగం వల్ల, అతి నిద్ర వల్లనే జరిగినట్టయితే ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. మాధురి. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ నావ పూర్తిగా మునిగిపోతుందని జోసన్ చెప్పారు. మునిగిపోయే నావను కాపాడుకునేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పల్నాడులో 7 టీడీపీ అభ్యర్థులను ఓడించిన సంగతి మరిచిపోయారా అని ప్రశ్నించారు. తన ఎమ్మెల్యేలను ఓడించే దమ్ము చంద్రబాబుకు లేదని అంబటి తేల్చి చెప్పారు. జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు. అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు, 7 శాసనసభ్యుల జాతకాలు కూడా రాస్తున్నాడట. ఆ రాయటం కూడా చిత్రగుప్తులాగా రాస్తున్నాడట. నాకు అర్థం కాదా. ఈయనేమో చిత్రగుప్తుడు చిత్రాలు రాస్తాడు, వాళ్ళ అబ్బాయి ఏమో రెడ్డి పుస్తకం రాస్తాడు. ఏం చేసుకుంటారా ఈ పుస్తకాలు రాసి మీరు? మీది మునిగిపోతున్నటువంటి పడవ అనేది అందరికీ అర్థమవుతుంది. నిన్న నీ ఉపన్యాసం మొత్తం వింటే ప్రభుత్వ భవనాలు సచివాలయాన్ని తాకట్టు పెట్టే హక్కు జగన్కి ఎవరిచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఏపీకి 12 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు 68,000 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పరుగులెత్తించారని తెలిపారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేస్తే దీంతో పాటు అనేక ప్రాజెక్టులను జగన్ పడికయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విశాఖ ప్రభుత్వ కార్యాలయాలు, నేడు రాష్ట్ర సచివాలయం, రేపు ప్రైవేటు భూములు ఇలా తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. నేడు రాష్ట్ర సచివాలయ భవనాలు తాకట్టు పెట్టావు. రేపు 5 కోట్ల ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? దానికైనా సిద్ధం అంటున్నావు? ఎవరు బాబుగాడు ఆస్తులని నువ్వు సచివాలయాన్ని తాకట్టు పెట్టావు? నీ తాడేపల్లి కొంపను తాకట్టు పెట్టు, నీ హైదరాబాద్లో లోటస్ పాండ్ను తాకట్టు పెట్టు, ఇడుపులపాయలోని ఎస్టేట్ని తాకట్టు పెట్టు, కడపలోని ఎస్టేట్ని తాకట్టు పెట్టు, మద్రాస్, కోయంబత్తూర్ సముద్ర తీరాన ఉన్న నీ ప్యాలెస్ని తాకట్టు పెట్టు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి నువ్వెవడవు? నీకెవరు అధికారం ఇచ్చారు? నవరత్నాల్లో చెప్పావా? నీ మేనిఫెస్టోలో చెప్పావా? పాదయాత్రలో ముద్దులు పెట్టేటప్పుడు చెప్పావా? బొగ్గలు నిమిరేటప్పుడు చెప్పావా? దుర్మార్గంగా మొన్న వైజాగ్లో 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో మరో ట్విస్ట్ ఏర్పడింది. అవకతవకల్లో మరో జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే 4 ప్రభుత్వాధికారులు అరెస్ట్ అయ్యారు. ఆ 4 అధికారులను ఏసీబీ 3 రోజుల పాటు విచారించిన క్రమంలో జాయింట్ డైరెక్టర్ పాత్ర బయటపడింది. రికార్డులోకి బినామీ ఖాతాల వివరాలను జేడీ ఎక్కించారు. మొయినుద్దీన్ నుంచి ₹1,00,000 ఫేవర్గా జాయింట్ డైరెక్టర్ తీసుకున్నారు. రైతులు డబ్బులు కొట్టేసి మొయినుద్దీన్, అతడి కుమారుడు ఇక్రమ్ విదేశాలకు పారిపోయారు. దీంతో ఏసీబీ అధికారులు జాయింట్ డైరెక్టర్కు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఇక గొర్రెల పంపిణీ పథకం బిల్లు చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డ కేసులో ప్రధాన నిందితులైన సయ్యద్ మొహిదుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్ అహ్మద్ విదేశాలకు పరారయ్యారు. విదేశాల్లో నక్కి బాధిత రైతులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. కేసు వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ తండ్రి కొడుకులపై లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక రైతుల వద్ద నుంచి గొర్రెలను కొనుగోలు చేసి అందుకు సంబంధించిన 2 కోట్ల వారి ఖాతాలో జమ చేయకుండా దారి మళ్లించిన కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటికే 4 ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. మరికొందరిని కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. 2 కోట్ల బిల్లింపు చెల్లింపు వరకే ఇది పరిమితం కాలేదని, మరికొంతమంది రైతుల నుంచి పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లించినట్టు ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తించింది. విదేశాల్లో నక్కిన తండ్రి కొడుకులను విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా మార్చి 6న ఢిల్లీలో నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని, మార్చి 10న దేశవ్యాప్తంగా రైలు రోకో చేపట్టాలని పిలుపునిచ్చాయి. ఇక ప్రస్తుతం శంభు, కౌనారి సరిహద్దు పాయింట్ల వద్ద జరుగుతున్న ఆందోళనకు పంజాబ్, హర్యానా రైతులు మద్దతు కొనసాగిస్తూ ఉండగా, మార్చి 6న ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు కూలీలు రాజధాని ఢిల్లీకి చేరుకొని నిరసనలో పాల్గొనాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ట్రాక్టర్ ట్రాలీల్లో చేరుకోలేని దూర రాష్ట్రాల రైతులు రైళ్లు, ఇతర రవాణా మార్గాల ద్వారా ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు. శంభు, కౌనూరి వద్ద ఆందోళన మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ ఆందోళన దేశవ్యాప్తంగా విస్తరించేందుకు మార్చి 10వ తేదీన రైలు రోకో చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రైతుల డిమాండ్లకు మద్దతుగా అన్ని పంజాబ్ పంచాయతీలు తీర్మానం చేయాలని, ప్రతి గ్రామం నుంచి ఒక ట్రాక్టర్ ట్రాలీ సరిహద్దు పాయింట్ల వద్దకు చేరుకుంటుందని తెలిపారు. చలో ఢిల్లీ మార్చును అడ్డుకునేందుకు కేంద్రం అన్ని వ్యూహాలు పన్నిందని తెలిపారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా దేశాల నుంచి రాడికల్ ఇస్లామిక్ దృక్పథం కలిగిన మత విద్వేష బోధకులు రాకుండా యూకే బ్యాన్ విధించనుంది. బ్రిటన్ వ్యాప్తంగా ఇటీవల కాలంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతూ ఉండటంతో రిషి సునాక్ ప్రభుత్వం కొత్త ప్రణాళికను రూపొందించే పనిలో ఉంది. విదేశాల నుంచి వచ్చే అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాదులను గుర్తించడానికి అధికారులను నియమించారు. తద్వారా వారికి వీసా హెచ్చరికల జాబితాలో చేర్చవచ్చని తెలుస్తోంది. లిస్టులో ఉన్నవారు ఆటోమేటిక్గా యూకేలకు ప్రవేశించకుండా నిరాకరించబడతారు. దేశంలో ప్రజాస్వామ్యం, బహుళ విశ్వాసాల విలువలు తీవ్రవాద ముప్పులో ఉన్నాయని ఇటీవల యూకే ప్రధాని రిషి సునాక్ ఇటీవల ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత తాజా చర్యలకు ఉపక్రమించారు. వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం పెట్టిన ఖర్చు ఔరా అనిపిస్తుంది. మార్చి 1న గుజరాత్లోని జామ్నగర్లో కోలాహలంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో భారతదేశంతో పాటు విదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. బిల్ గేట్స్, మార్క్ జూకర్బర్గ్తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించి అత్యంత ఘనంగా వేడుక నిర్వహించారు. దేశంలోని అత్యంత ఖరీదైన పెళ్లిగా అనంత్ అంబానీ పెళ్లి నిలిచిపోతుందంటే ఎంత అట్టహాసంగా ఈ వేడుకలు నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వేడుకల్లో పాల్గొన్నారు. గ్లోబల్ సెన్సేషన్, పాప్ క్వీన్ అయిన రిహాన్నా కూడా గురువారమే తన బృందంతో కలిసి సందడి చేసింది. రిహాన్నా పెర్ఫార్మెన్స్ కోసం ఏకంగా 66 నుంచి 74 కోట్ల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల పెళ్లి జూలై నెలలో అత్యంత అట్టహాసంగా జరపబోతున్నారు. అనంత్ అంబానీ వివాహానికి దాదాపు 1000 కోట్ల రూపాయలను ముఖేష్ అంబానీ దంపతులు ఖర్చు చేయనున్నట్టు చర్చ జరుగుతుంది. గతంలో ముఖేష్ అంబానీ తన కుమార్తె ఇషా అంబానీ పెళ్లి కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఆయన తన కుమార్తె వివాహానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇషా అంబానీ తన పెళ్లిలో 90 కోట్ల రూపాయల విలువైన లెహంగాను ధరించి ప్రపంచ రికార్డు సృష్టించింది. Only possible because of my parents and my family's support. My mother and my father have always supported me and always taught me to serve. And this was my giving back to society. I started off small and then, as my grandfather said, dare to dream. So I dreamt and then I made it a reality. So today it's